హే ChatGPT, can you speak in Telugu? అవును, నేను తెలుగులో మాట్లాడలేను. You have to speak in pure Hyderabadi slang. అయ్యా బాగుంది, ఇక్కడ హైదరాబాద్లో స్టైల్లో మాట్లాడతాను. ఎప్పుడైనా ఏదైనా సాయం కావాలంటే నమ్మి చెప్పొచ్చానా? ఇప్పుడు నీకు ఒకటి చెప్తా అజ్జయ్. ఏంటంటే నేను ఒక షాప్కి వచ్చిన అండ్ ఆ షాప్లో నాకు ఒక షర్ట్ నచ్చింది. అది 2000 రూపీస్ చెప్తుండు వాడు. ఎంత చెప్పినా అని 2000 అంటుండు. కానీ బయట కోటికి పోతే 500 రూపీస్కి వచ్చేస్తుంది. ఇప్పుడు నీకు అంతటి మాట్లాడిపిస్తా షాప్ ఓనర్ తోటి. నువ్వు ఆ షాప్ ఓనర్ని కన్విన్స్ చేయి 500 రూపీస్కి లేకపోతే 1000 రూపీస్కి ఇవ్వమని చెప్పేసి. అబ్బాయి ఓ షాప్లో ఆ షర్ట్కి 2000 అని అంటున్నాడు కడుపు నిండా. బట్ బయట వెళ్తే 500కి సీరే. రైట్, రా మనం ఒకసారి మాట్లాడదాం. సార్, ఈ షర్ట్ నాకు చాలా ఇష్టం. షాప్ ఓనర్ని నేను లాస్ట్ 2000కి ఇస్తాను. సరే సార్, అప్పుడు మనం సర్లే మాట్లాడతాం. సార్, నాకు ఇష్టమైనది బట్ 2000 రూపాయలు దాగిలేదు. బయట చూస్తే 1000 రూపాయలు ఇస్తే నేను తీసుకుంటా. తీసుకోరాదరా భయ్, ఇడికి ఎందుకు వచ్చినావు మరి? అబ్బాయి బయట వెళ్తే మరీ సర్లా స్పీడ్లో తిండేనా. బట్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? తెలుగా ఇంకేమన్నా భాషనా? అది తెలుగులో మాట్లాడు. తెలుగులోనే స్పష్టంగా మాట్లాడతాను. ఇక నుంచి తెలుగులోనే మాట్లాడతాను. ఏమైందిరా నాయన, నువ్వు మాట్లాడవా షాప్ ఓనర్ అంతోటి? సరే సార్, నేను షాప్ ఓనర్తో మాట్లాడతాను. మాట్లాడి జల్దీ కన్విన్స్ చేయండి 500 రూపీస్కి ఇవ్వమని చెప్పేసి. సరేనా? ఇస్తున్నాడు. హలో చెప్పండి. హలో సార్, ఎలా ఉన్నారు? ఈ షర్ట్ గురించి మాట్లాడుకుంటే. సార్ చెప్పరా నాయన. సార్, మీరు చెప్పిన షర్ట్ నాకు చాలా ఇష్టమైంది. కానీ బయట దక్కిన ధరకి పోలిస్తే కొంచెం తగ్గించండి సార్. 1000 రూపాయల్లో ఇస్తే చాలా బాగుంటుంది. 1000 రూపీస్కి లాస్ట్ 2000 రూపీస్ ఇదే ఫిక్స్డ్ రేట్. అలాంటి 2000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ అనుకుంటే నేను ఆ ధరతో తీసుకోవడం కష్టం. కొంచెం తగ్గించి 1500 రూపాయలు ఇస్తే సార్ నేను సంతోషంగా తీసుకుంటాను. నేను అసలు 2000 రూపీస్ లాస్ట్ తీసుకో, లేకపోతే షాప్లోకి వెళ్ళి బయటికి పో. సార్, అలా అనుకుంటే బయటికే వెళ్తాను. కానీ ఒకసారి ఆర్థికంగా తగ్గిస్తే నిజంగా సరైన ధరలో తీసుకున్నాను. చెప్పిన కదా నేను అస్సలు 2000 రూపీస్ కంటే రూపాయి కూడా తక్కువ. కవర్కి కూడా 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా, కానీ ఒక్క రూపాయి కూడా తక్కువ. సరే సార్, మీరు చెప్పినట్టు అయితే 2000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ అనుకుంటే నా బడ్జెట్లో కాదు, నేను బయటికే వెళ్తాను. కానీ నాయన మాట్లాడు 500 రూపీస్కి ఇవ్వమని చెప్పు. పిచ్చోను వారా? సరే సార్, అలా అయితే నేను బయటికే వెళ్తాను. ఇంకోసారి చూస్తాను. ఇప్పుడు ఏం చేయమంటావు? సరే, ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటే నేను కూడా వెళ్ళిపోతాను. హలో ChatGPT, ఐఎమ్ తేజ. హాయ్ తేజ. మళ్ళీ కలుసుకున్నందుకు. హలో తేజ. ఏమైంది అసలు నీకు? అసలు స్కిల్ లేదు కదా, మాట్లాడే స్కిల్ లేదు, ఏం లేదు. నువ్వు వేస్ట్ గానే ఉన్నావా? నేను సహాయం చేయడానికి ఇక్కడే ఉన్నాను. మీకు కావాల్సిందని చెప్పండి. వాడిని 2 సార్లు కూడా ఏం అడుగుతలేవు. బయటికి పోతా అంటావు ఏమరా? పిచ్చోను వారాను. నేను మీకు సహాయం చేయడానికి ఎప్పుడు తయారుగా ఉన్నాను. అరే నీకు దయచేసి చెప్పండి. మాట్లాడు తప్ప వినడం తెలియదురా నాయన. నువ్వు ఫోన్ పెట్టే. నేను మీకు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాను.